లైఫ్లో మనం చాలా హార్డ్ టైమ్స్, డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మీ కెరియర్ రిలేటెడ్లో అవ్వచ్చు ఆర్ మీ పర్సనల్ రిలేషన్షిప్లో కూడా అవ్వచ్చు. అలాంటివి ఎదురైనప్పుడు నా వల్ల కాదు అని గివప్ చేస్తారా, లేదా గట్టిగా ఉండి వాటిని ఫేస్ చేస్తారా? మీరు తప్పు చేస్తే వేలెత్తి చూపెట్టడానికి మన చుట్టూ ఉన్న జనాలు రెడీగా ఉంటారు. అలాంటప్పుడు మీరు గివప్ చేస్తే అలాంటి జనాలని రైట్ అని ప్రూవ్ చేసి మీరు రాంగ్ అని నిరూపించుకున్నట్టే కదా. అదే మీరు గివప్ చేయకుండా స్ట్రాంగ్గా ఉండి వాటిని ఫేస్ చేస్తే మిమ్మల్ని వేలు పెట్టి చూపించే వాళ్ళ నోరు కూడా మోయించొచ్చు. అఫ్కోర్స్ చెప్పినంత ఈజీ కాదిది, కానీ ప్రయత్నిస్తే పోయేదేం లేదు కదా. మీరు ఎలాంటి మార్గం ఎంచుకున్నా కూడా వాటిలో తప్పకుండా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరు లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ఒక్క డిఫికల్టీ మీకొక లెర్నింగ్ ఆపర్చునిటీ. మీరు ఇలాంటి మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకుంటే మీకు ఈ డిఫికల్టీస్ ఫేస్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా ముందు రానున్న డిఫికల్టీస్ని ఫేస్ చేసే ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా చేయండి అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఇలాంటి యాడ్వర్స్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడే మనం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఇది మన మీద మనకు ఉన్న కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. ఇది నేను నిజంగా చేయగలుగుతానా, కెన్ ఐ గెట్ త్రూ దిస్ అన్న డౌట్ కూడా మీకు క్రియేట్ చేస్తుంది. ఇలా ఆలోచించడం అస్సలు తప్పు కాదు, కానీ ఇలాంటి థాట్స్ ఎక్కువ రోజులే రాకూడదు. లేకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. కాబట్టి ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కోపప్ చేయడం అవసరం. ఇవి ఎంత తొందరగా కోపప్ అయితే మీరు అంత స్ట్రాంగ్గా అండ్ రీసైలెంట్గా అవుతారు. ప్రతి పర్సన్కి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని కోపప్ చేసే తీరు వేరువేరుగా ఉంటుంది. వాళ్ళకి ఏది బాగా హెల్ప్ఫుల్ అయితే దాన్నే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు జనాలు. అలాగే మీకు ఏది బాగా హెల్ప్ఫుల్ అవుతాది అనిపిస్తే అదే ఫాలో అవ్వండి. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి, మోటివేషనల్ వీడియోస్ చూడండి. మీ ఇన్స్పిరేషన్ ఆర్ రోల్ మోడల్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళ స్టోరీ చదవడమో లేదా వినడమో చేయండి. ఎందుకంటే ఎవరి లైఫ్ అంత ఈజీగా ఉండదు. సో అలాంటి స్టోరీస్ వినడమో లేదా చదవడమో చేస్తే మీకు మీ లైఫ్లో ఉన్న హార్డ్ టైమ్స్ని ఫేస్ చేసే ధైర్యాన్ని ఇస్తాయి. పైగా దాంట్లో అది మీ ఫేవరెట్ పర్సన్ అయితే మీలో సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడానికి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇవి చేస్తే మీకు కాన్ఫిడెన్స్ని ఇచ్చి మీలో పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తుంది. లైఫ్లో ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అవ్వదు. అలాంటి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడే వాటిని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే మీరు వాటిని అంత తొందరగా ఓవర్కమ్ చేస్తారు. అలా కాకుండా వాటినే పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే మీకు ఇక్కడే ఇబ్బంది అవుతుంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. దాంట్లో కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి. పాజిటివ్స్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తామో నెగిటివ్స్ని కూడా అలానే యాక్సెప్ట్ చేయాలి. వాటి నుండి లెసన్స్ నేర్చుకొని స్ట్రాంగ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో తప్పే లేదు, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంచుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, కానీ ఎక్స్పెక్టేషన్స్తో అటాచ్మెంట్స్ పెంచుకోవద్దు. లైఫ్లో చాలా డిసప్పాయింట్మెంట్స్ కూడా ఫేస్ చేస్తారు. డిసప్పాయింట్మెంట్స్ వల్ల బాధగా కూడా అనిపిస్తుంది. బాధపడండి, బట్ అది ఎక్స్క్యూజ్గా తీసుకొని పక్కన వాళ్ళని బ్లేమ్ చేయకుండా సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళండి. మైండ్ చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే మీ థాట్స్ అన్నిటినీ ఒక దాని మీద రాయండి. ఇలా చేస్తే కొంచెం మైండ్ క్లియర్ అవుతుంది. అలాగే ఏం చేయాలి అనేది క్లారిటీ కూడా వస్తుంది. మీకు కొన్ని సిచ్యువేషన్స్ ఒంటరిగా ఫేస్ చేయడానికి ఇబ్బంది పడొచ్చు. కొన్ని మనకంటే టాలరెన్స్కే ఎక్కువగా అవుతాయి. అప్పుడు మనం వాటిని తట్టుకునే శక్తి పోతుంది. అప్పుడు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకోండి, వారితో షేర్ చేసుకోండి. వాళ్ళు మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు, అది మీకు హెల్ప్ కూడా అవ్వచ్చు. లేదంటే వాళ్ళ తోడొకటే మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది కూడా. సో ఆస్క్ ఫర్ హెల్ప్ ఇఫ్ నీడెడ్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. మీ చుట్టూ ఉండే ఫ్రెండ్ సర్కిల్ కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్, మోటివేట్ చేసే వాళ్ళే ఉండాలి. మీ గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, మీకు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్లే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ టైంలో మీతో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సిచ్యువేషన్స్ ఎంత డిఫికల్ట్ ఉన్నా కూడా డోంట్ స్టాప్ హోపింగ్. హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఈజ్ ఏ పాజిటివ్ ఎనర్జీ.
నాకు మంచి జరగాలి అని ఆశించడం వల్ల మనకి లాభమే కానీ నష్టమైతే జరగదు కదా. అలాంటప్పుడు ఆశించడంలో తప్పే ఉంది. సో నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ఆర్ వర్స్ ద సిచ్యువేషన్ ఈస్, ఓన్లీ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ పాజిటివ్ ఎనర్జీ ఆర్ మైండ్ సెట్ మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని మాత్రం అనుకోకండి. 99 సార్లు ట్రై చేసినా మీకు అనుకున్న రిజల్ట్ రాకపోతే కూడా 100సారి మళ్ళీ ట్రై చేయడానికి ఆలోచించండి. మీకు అది కావాలి అనుకుంటే ఓటమిని అస్సలు యాక్సెప్ట్ చేయకండి. బాగా టఫ్ అనిపిస్తే కొంచెం బ్రేక్ తీసుకోండి. అలా నేచర్లో టైం స్పెండ్ చేయండి. మైండ్ క్లియర్ చేసుకుని తప్పెక్కడ జరుగుతుంది, అనుకున్న రిజల్ట్ ఎందుకు రావడం లేదని ఆలోచించి దాని మీద వర్క్ చేయండి. తప్పు జరిగితే దాన్ని అడ్మిట్ చేసి ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అనే దాని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళండి. అంతేకాని నా వల్ల కాదు అని గివప్ చేయకండి. ఫోకస్డ్గా స్ట్రాంగ్గా ఉండి మీరు అనుకున్నది సాధించండి. లైఫ్ గివ్స్ యూ వాల్యుబుల్ లెసన్స్ అని అంటారు కదా, అది ఎందుకు అనేది మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తేనే అర్థం అవుతుంది. ప్రతి సిచ్యువేషన్ మీకు ఏదో ఒక లైఫ్ లెసన్ని నేర్పిస్తుంది. అది మిమ్మల్ని లైఫ్లో ఇంకా స్ట్రాంగ్గా అండ్ రీసైలెంట్గా చేస్తుంది. ఈ లెసన్స్ అన్నీ మీకు ఫ్యూచర్లో వచ్చే యాడ్వర్స్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి యాడ్వర్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మీలో ఉన్న స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ స్కిల్స్ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు ఫర్ బోత్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్కి. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ని స్ట్రాంగ్గా ఫేస్ చేసి ఓవర్కమ్ చేస్తే ఏదో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనలో రీసైలెన్స్ అంటే ఏ సిచ్యువేషన్స్ని అయినా భయపడకుండా తడబడకుండా ఫేస్ చేసే శక్తిని పెంచుతుంది. మీకు ఫ్యూచర్లో వచ్చే ఎలాంటి సిచ్యువేషన్స్ని అయినా ఫేస్ చేసే ధైర్యాన్ని ఇస్తుంది. యాడ్వర్స్ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడం అంటే సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి పాజిటివ్ మైండ్ సెట్తో వాటిని ఫేస్ చేసి తప్పెలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే దాని మీద ఫోకస్ చేసి దాన్ని సరిదిద్దుకొని వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ని పొంది ఇప్పుడున్న స్కిల్స్ని చేసుకుని స్ట్రాంగ్గా అండ్ రీసైలెంట్గా అయ్యి ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా వాటిని కాన్ఫిడెంట్గా ఫేస్ చేసే ధైర్యం రావడం. మీరు ఎలాంటి యాడ్వర్స్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలిగితే లైఫ్లో జరిగే చేంజెస్ని అడాప్ట్ చేసుకొని ఎలాంటి టఫ్ టైమ్స్ అయినా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేవని ప్రూవ్ చేస్తారు. మీరు చెయ్యలేరు అనే వాళ్ళ నోర్లు కూడా మూతపడిపోతాయి. మీరు ఎలాంటి యాడ్వర్స్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలిగితే యూ విల్ మీట్ స్ట్రాంగ్ అండ్ బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.